మహానటి సావిత్రి జీవితం తెరిచిన పుస్తకం. ఆమె గురించి ఎంతోమంది కథలు కథలుగా చెబుతూనే ఉన్నారు. మహానటి పేరుతో సినిమా కూడా తీశారు. ఆమె ఎలా సినిమాల్లోకి వచ్చింది, ఎలా ఎదిగింది, ఎలా రాజవైభవం చూసింది, ఎలా డౌన్ అయింది, చివరికి ఎలా విషాదాంతంగా ఆమె జీవితం ముగిసిందనేది అందరికీ తెలిసిందే. సావిత్రిలో ఎంత ప్రతిభ ఉందో అంతే ఇన్నోసెంట్ కూడా. గుడ్డిగా అందరినీ నమ్మే తత్వం ఆమె జీవితాన్ని తలక్రిందులు చేసింది. మొండి పట్టుదల కూడా జీవితంలో పెద్ద దెబ్బ కొట్టింది. భర్త జెమినీ గణేశన్ తనని మోసం చేయడం విషయంలో ఆమె తట్టుకోలేకపోయింది. దర్శకురాలిగా మారి నిర్మాతగా మారి బాగా నష్టపోయింది. కొందరు రాజకీయ నాయకుల కుట్రలకు బలైంది. మొత్తంగా తన జీవితం విషాదంగా ముగిసింది. అయితే సావిత్రి చివరి రోజుల్లో తన చివరి కోరిక కోరుకుందట. అప్పట్లో సీనియర్ జర్నలిస్టుగా ఉన్న నందగోపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సావిత్రి చివరి రోజుల్లో తాను చనిపోతే సమాధిపై ఏం రాయాలో ఆమె ముందే చెప్పిందట. మరి ఆమె ఏం చెప్పిందనేది చూస్తే మరణంలోనూ జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతిని పొందుతుంది. ఇక్కడికి ఎవరు వచ్చినా సానుభూతితో కన్నీళ్లు విడవక్కర్లేదు. ఈ సమాజంలో ఎవరూ కూడా హీనంగా చూడకుండా మరణం లేని ఈ సమాధిలో నిద్రిస్తున్న మహాప్రతిభకి చిహ్నంగా ఒక పూలమాలను ఉంచండి. ఇదే నాకు మీరిచ్చే గౌరవం అని సావిత్రి కోరుకున్నారట. మరి అది సమాధిపై రాశారా లేదా అనేది తెలియదు. కళ్ళతో అభినయించడమే ఓ నటికి ఉండాల్సిన ప్రధాన లక్షణమైతే తెలుగువారి మహానటి సావిత్రి 16 అణాల అభినేత్రి. దాదాపు 235 చిత్రాల్లో నటించి అపూర్వమైన తన నటనా ప్రతిభతో ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇందులో సింహభాగం 129 తెలుగు చిత్రాలు కాగా తమిళంలో 95, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో మిగతా చిత్రాలు చేశారు. కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అజరామర చిత్రం మాయాబజార్లో సావిత్రి నటన గురించి దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరో ఎవరో చెప్పడం చాలా కష్టం. ఒకానొక దశలో శశిరేఖే అంటే సావిత్రే హీరోగా కనిపిస్తుంది. ఘటోత్కచుడు శశిరేఖగా మారిన సందర్భాల్లో ఆమె నటన శిఖరస్థాయిని అందుకుంది అన్నారు. సావిత్రి సార్థక అభినేత్రి అనేందుకు ఇంతకు మించిన ధ్రువపత్రం మరేం కావాలి? 1950లో సంసారం చిత్రంతో సావిత్రి సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రంలో అప్పటికే 10 ఏళ్ల అనుభవం ఉన్న ఏఎన్ఆర్ సరసన కథానాయికగా ఆమెను తీసుకున్నారు. 15 ఏళ్ల వయసులో తన అభిమాన నటుడి పక్కన నటించేందుకు ఆమె జంకుతుండడం చూసి ఆ పాత్ర నుంచి తప్పించి అదే చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలలో ఒకరిగా చిన్న పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత పాతాళ భైరవి సినిమాలో చిన్న నృత్య సన్నివేశంలో నటించినప్పుడు దర్శకుడు కేవీ రెడ్డి దృష్టిలో పడ్డారు. పెళ్లి చేసి చూడు, పల్లెటూరు చిత్రాల్లో ఎన్టీఆర్తో కలిసి నటించాక సావిత్రి కాస్త కుదురుకున్నారు. అక్కినేని సరసన చేయలేకపోయానే అనే పట్టుదలతో ఎదిగిన సావిత్రి బ్రతుకు తెరువులో తొలిసారిగా ఆయన పక్కన కథానాయికగా నటించారు.